తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీనా నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అతను అడుగు పెట్టగానే నా ఇంటికే కొత్త కళ వచ్చింది అంది అమ్మ. నాకది నచ్చలేదు. అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. నేను చాలాసేపు అక్కడే నిలబడి ఉన్నాను. ఇల్లు మాటు మణిగింది. ఉదయం నుంచి విశ్రాంతి లేకుండా గిలకలా గిరగిరా తిరిగిన అమ్మ అలసిపోయిన దానిలా త్వరగా నిద్రపోయింది. తాయారమ్మ ఇంకా ఇల్లు సర్దుతూనే ఉంది. నేను మెల్లగా పైకి వెళ్ళి చప్పుడు కాకుండా నాన్న గది తలుపు తోశాను. గదిలో టేబుల్ లైట్ వెలుగుతూనే ఉంది. నాన్న ఇంకా మేల్కొనే ఉన్నారు. నేను తలుపు తెరిచి లోపలికి తొంగి చూడగానే ఆయన ఏం మీనా అన్నారు. లోపలికి వస్తాను నాన్నగారు. రా. లోపలికి వెళ్ళాను. ఆయన మంచం మీద పడుకొని ఉన్నారు. నిద్ర రావటం కోసం కాబోలు చేతిలో పుస్తకం ఉంది. నేను వచ్చి మంచం ప్రక్కన ఉన్న టేబుల్ని ఆనుకొని నిలబడ్డాను. ఆయన వెంటనే ఏం కావాలి అని అడగలేదు నన్ను. నేను కూడా ఎందుకు వచ్చానో చెప్పలేదు. కొద్దిసేపు అయిన తర్వాత మెల్లగా పిలిచాను. నాన్నా. ఏమ్మా? ఇవాళ మీకు చాలా సంతోషంగా ఉందా నాన్నా? ఆయన వెంటనే సమాధానం చెప్పలేదు. కళ్ళజోడు తీసి తలెత్తి నా వైపు చూశారు. రెప్పవాల్చకుండా నా ముఖంలోకి చూస్తూ నా ముఖం ద్వారా నా మనసులోని ఆలోచన పసిగట్టాలని ప్రయత్నిస్తున్నారు. అమ్మా, ఈరోజు అంత సంతోషంగా ఉందేం నాన్నా? చీర అంచును లాగుతూ అన్నాను. అల్లుడు వస్తున్నాడని కావచ్చు. నాన్న నవ్వబోయారు. కానీ నవ్వు రాలేదు. మరి మీకు లేదా? మీరు మామూలుగానే ఉన్నారేం? నాకు సంతోషంగానే ఉంది మీనా. కొంతమంది మనసులోని భావాలు పైకి బాహాటంగా ప్రదర్శిస్తారు, కొంతమంది ప్రదర్శించలేరు. అంతే తేడా. నేను నిట్టూర్పు విడిచాను. సారథి గురించి మీ ఉద్దేశం ఏమిటి నాన్నా? చాలా తెలివి కలవాడు, కడు సమర్థుడు. మంచివాడు అనే మాట నాన్న నోటి నుంచి రాలేదు. ఆ విషయం నేను వెంటనే పసిగట్టేశాను. తెలివి కలవాడు, సమర్థుడు అయిన వాడిని భర్తగా పొందిన స్త్రీ జీవితం ఎలా ఉంటుంది నాన్నా? నాన్న మళ్ళీ నా వైపు చూశారు. తర్వాత నిదానంగా అన్నారు. ఆ రెండింటికి మంచితనం, మమత తోడైతే స్వర్గం అవుతుంది స్త్రీ జీవితం. లేకపోతే చెప్పలేం. అలాంటి వాడిని పంచుకున్న స్త్రీ మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. భార్య కూడా తెలివితేటలు గలదై నేర్పరి అయితే ఇద్దరు యుద్ధంలో ప్రత్యర్థుల్లా అవుతారు. వారి జీవితాలు రణరంగమే అవుతుంది. అలా కాకుండా భార్య కాస్త నమ్రత కలది, వినయ విధేయతలు కలది అయితే యజమాని సేవకుల బాంధవ్యం ఉపమానం అవుతుంది. ఇదంతా ఇప్పుడెందుకమ్మా? సారథితో నాకు వివాహమైతే ఎలా ఉంటుందో నేను ఆలోచించి చూసుకుంటున్నాను. నాన్న నా వైపు చూశారు. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆయన నయనాల్లో ఆపేక్ష, ఆదరణ తొంగి చూసింది. నా కళ్ళల్లో కృతజ్ఞత తొణికిసలాడింది. ఆయన మెల్లగా నా చెయ్యి అందుకుంటూ అన్నారు. చూడు మీనా, ఇంతవరకు నేనెప్పుడూ అడగలేదు. ఇలా అడిగే అవసరం వస్తుందని ఎన్నడూ అనుకోలేదు కూడా. ఇలాంటి విషయాల్లో నీ అభిప్రాయం గుర్తించాలనే తెలివితేటలు కానీ నేర్పు కానీ మీ అమ్మకి లేవు అన్న సంగతి నాకు తెలుసు. చెప్పమ్మా, నీ ఊహల్లో భర్త అంటే ఎలా ఉండాలని చిత్రించుకుంటున్నావు? అనుకోకుండా హఠాత్తుగా ఎదురైన ఈ ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పలేకపోయాను నేను. చెప్పమ్మా, సంకోచించకు. నాకిప్పటి వరకు ఎలాంటి ఊహలు లేవు నాన్నా. మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. సారథి గురించి నీకెలాంటి అభిప్రాయం ఏర్పడిందమ్మా? మెల్లగా ఎంతో మృదువుగా అడిగారాయన. మీరన్నట్టు అతను చాలా తెలివి కలవాడు. అతనలా అన్ని విషయాల్లోనూ ఏకధాటిగా మాట్లాడేస్తుంటే అందులో ఒకటి కూడా నాకు సరిగ్గా తెలియలేదు. నాకు నేనే చాలా అల్పురాల్ని అనిపించాను. అదే కాదు, ఇంకోటి కూడా నాకు బాగా తెలిసింది. అతని ప్రవర్తనలో కనిపిస్తున్న ఆ అణకువ, ఆ నిదానం, ఆ అతి వినయం, మర్యాద ఇవి స్వతఃసిద్ధంగా వచ్చినవి కావని, తెచ్చిపెట్టుకున్నవి అని బాగా తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అవన్నీ అమ్మ లక్షణాలు. అమ్మ వ్యక్తిత్వం లాంటి వ్యక్తిని నేను చస్తే భర్తగా స్వీకరించను. నా జీవితానికి ఒక నియంత చాలు. మీనా, మీరు అమ్మతో చెప్పండి,
మొదటి చూపులోనే సారథి అంటే నాకు బోర్ కొట్టింది. అతని సమక్షంలోనే నేను గొంగళి పురుగులా ముడుచుకుపోతాను. హాయిగా నవ్వలేను, నిర్భయంగా మాట్లాడలేను. నేను అల్పురాలననే భావం నన్ను వదలదు అనేసి వడివడిగా గుమ్మం వైపు వచ్చేశాను. మీనా వెనుక నుంచి పిలిచారో. గుమ్మం దగ్గర క్షణం ఆగాను. వెనక్కు తిరిగి నాన్న వైపు చూస్తూ మళ్ళీ అన్నాను, నన్ను పెళ్లి చేసుకుని నా ఇంట్లో స్థానం కావాలి అనుకునేవాడు నాకు అవసరం లేదు. తన ఇంట్లో స్థానం ఇవ్వగలవాడు నాకు కావాలి. నా పరువు ప్రతిష్టల కోసం ఆరాటపడే మనిషి నాకు వద్దే వద్దు. అతనికి డబ్బు లేకపోయినా పర్వాలేదు, నన్ను ఆత్మీయంగా చూడగలిగితే చాలు. మీకు వార్ధక్యంలో నా ఇంట్లో భర్త పిల్లా జల్లా మధ్య ప్రశాంత వాతావరణం కల్పించాలని కలలు కంటున్న నాకు తోడుగా నిలిచి నా ఆలోచనలు సక్రమంగా ఆచరణలో పెట్టడానికి సాయపడేవాడు నాకు కావాలి. నా అందాన్ని పూజించేవాడు, మా అమ్మ గుణగణాలు కీర్తించేవాడు వద్దు నాకు. మా అమ్మని నా తల్లిగా మాత్రమే గుర్తించి గౌరవించగలిగిన వాడు నాకు కావాలి. మీరు చెప్పండి అమ్మకి. మీనా మీనా నాన్నగారు లేచి కూర్చుని ఆదుర్దాగా పిలిచారు. నేను గదివైపు పరిగెత్తాను. నా గదికి వచ్చి పడ్డాను. ఇప్పుడు నా గుండెలు తేలికపడ్డాయి. నాన్న నన్ను తప్పక అర్థం చేసుకోగలరు. మేమిద్దరం ఏకమైతే అమ్మ మమ్మల్ని ఏమీ చేయలేదు అనే భావం నాకు గుడ్డి నమ్మకంగా ఏర్పడి ధైర్యం ఇవ్వసాగింది. సారథి ఊరు వెళ్ళినప్పటి నుంచి అతని దగ్గర నుంచి తరచుగా ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. అన్నింటికీ అమ్మ సమాధానం వ్రాస్తూనే ఉంది. 1-2 సార్లు మాత్రం కవర్ తెచ్చి నన్ను వ్రాయమంది. నాకు రాదు, నువ్వే రాయి అన్నాను. ఒకసారి అమ్మ సారథికి రాసిన ఉత్తరం నేను బజారుకు వెళ్తుంటే నాకు పోస్టు చేయమని ఇచ్చింది. నేను వీధిలోకి రాగానే అది విప్పి చూశాను. ఉత్తరం పెద్దదే. ఇక్కడ అమ్మ క్లబ్ తరపున చేసే అన్ని పనులు, విశేషాలు అందులో వివరంగా ఉన్నాయి. అమ్మ ఇంత మంచి భాష వ్రాయగలదని నాకింతవరకు తెలియదు. చివరిలో నా గురించి ఒక పేరా ఉంది. అందులో నేను సారథికి ఉత్తరం రాయనందుకు నా తరపున తను క్షమార్పణ కోరుతూ తర్వాత ఇలా వ్రాసింది. సారథి, మీనా నాకున్నది ఒక్కగానొక్క కూతురు. అది నా జీవితానికి వెలుగు అంటే అతిశయోక్తి కాదేమో. మేము చిన్నప్పటి నుంచి దాన్ని అతి గారాబం చేసి పాడు చేశాం. దాని వయసు వికసించినా మనసు వికసించలేదు. అదెంత మురుకురాలంటే కనీసం నీకు ఉత్తరం రాయడం కూడా తెలియదు. దాన్ని నీ చేతుల్లో పెడితే నాకు కూడా తృప్తి, ఆనందం కలుగుతాయి. దాని భవిష్యత్తు గురించి నిశ్చింత లభిస్తుంది. నీలాంటివాడు అల్లుడుగా దొరకడం నాకు చాలా అదృష్టం. దానికి రాబోయే భర్త గురించి నేనెంత బెంగపడ్డానో దేవుడికే తెలుసు. భగవంతుడు నిజంగా చాలా కరుణామయుడు. నాకు నిన్ను ప్రసాదించాడో. నా బుగ్గల్లోకి వేడి రక్తం పొంగుకు వచ్చింది. అమ్మ నన్ను గారాబం చేసిందా? నేను ఒట్టి మూర్ఖురాలినా? సారథికి ఉత్తరం రాయాలన్న సంగతి నేను తెలుసుకోలేక మానేశానా? నిజంగా చాలా చాలా మండిపోయింది. ఆ ఉత్తరం చించి ముక్కలు చేసి వీధి చివర ఉన్న చెత్త కుండీలో పారేసి నా పని మీద వెళ్ళిపోయాను. అప్పుడు ఆవేశంతో ఆ పని చేశాను. కానీ తర్వాత నా గుండెలు పీచు పీచుమంటూనే ఉన్నాయి. సారథికి ఆ ఉత్తరం అందలేదని నాకు తెలుసు. మరి దాని జవాబు రాదని తెలుసు. నేను చేసిన పని మాత్రం బయటికి రాలేదు. అమ్మ అతన్ని అల్లుడుగా చేసుకోవాలనే ఆరాటం గమనించిన తర్వాత నేను సమయం దొరికినప్పుడల్లా సారథిని వెక్కిరిస్తూనే వచ్చాను. అతని కళ్ళలో మెల్ల ఉందన్నాను. అతను 2 కాళ్ల మీద స్థిరంగా పావుగంట సేపైనా నిలవలేడు. మాటిమాటికి శరీరం బరువు ఆ కాలు మీద నుంచి ఈ కాలు మీదకి మార్చుకుంటూ ఉంటాడు. అతని జుట్టు మరీ పల్చగా ఉంది. 2 సంవత్సరాలలో బోడిగుండవుతుంది. బట్టతల వాళ్ళంటే నాకు అసహ్యం లేదు. కానీ సారథి బట్టతల అయితే చాలా వికృతంగా ఉంటాడని చెప్పడం ప్రారంభించాను. నేను నవ్వుతూ కాస్తగా పైకి కనబరుస్తున్న ఆ అయిష్టాన్ని అమ్మ నాది పైపై నటన అని భావిస్తోందని చాలా రోజుల వరకు గ్రహించలేకపోయాను. అది తెలిసేసరికి మూర్ఛ వచ్చినంత పనైంది. చెమటలు పట్టాయి. అమ్మతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఉపాయాలు వెతకసాగాను. ఓ రోజు చివరికి ధైర్యం తెచ్చుకొని అమ్మ పడుకోబోయేటప్పుడు రాత్రిపూట గదిలోకి వెళ్ళాను. అమ్మ మంచం మీద కూర్చుని ఉంది. ప్రక్కనే చేతి నిండా రసీదులు పట్టుకుని తాయారమ్మ నిలబడి ఉంది. ఆ రోజు శనివారం అన్న సంగతి నాకు హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. ప్రతి శనివారం రాత్రి అమ్మ ఆ వారం అంతా ఇంట్లో ఖర్చయిన డబ్బుకి జాబితాలు, లెక్కలు సరిచూస్తుంది. ఆ లెక్క రాత్రి 10-11 గంటలకు కానీ తెమలదు. లాభం లేదనుకున్న నేను విరమించుకొని వచ్చేశాను. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను.
ఒక కాగితం మీద ఇలా వ్రాశాను. మమ్మీ, నాకు సారథి అంటే ఇష్టం లేదు, అసహ్యం అనిపిస్తుంది కూడా. ఈ కాగితాన్ని పొద్దున్నే తాయారమ్మ చేతికిచ్చి అమ్మకి బెడ్ కాఫీ ఇచ్చేటప్పుడు అందివ్వమని ట్రేలో పెట్టాను. తాయారమ్మ అమ్మ గదిలోకి వెళ్ళింది. వంట ఇంట్లో నిలిచి ఉన్న నాకు గుండెల్లో గుండెల్లేవు. ఆ చిన్న కాగితం అమ్మ గుండెలో బాంబు పేలుస్తుంది. దాంతో ఆవేశంతో ఊగిపోతున్న అమ్మ, ఎక్కడది, ఏది అంటూ శివంగిలా లేచి నేనున్న చోటుకి వస్తుంది. అప్పుడు నేను దూరంగా నిల్చుని నిర్భయంగా మనసులో సారథి పట్ల ఉన్న కంపరం అంతా కక్కేస్తాను అనుకుంటూ నిలబడ్డాను. ఎంతోసేపైంది. ఆ పీడిత మొహం తాయారమ్మ రానేలేదు. ఆలస్యం అయిన కొద్దీ నాలో ఆతృత హెచ్చిపోతోంది. చివరికి తాయారమ్మ వచ్చింది. ఆవిడకి ఎదురుగా వెళ్ళి ఆదుర్దాగా అడిగాను, ఇచ్చావా అమ్మకి? ఇచ్చాను. ఏమంది? ఏమనలేదు. ఇదిగో ఇది ఇచ్చేయమన్నారు అంటూ చేతిలో ఉండలా పట్టుకున్న కాగితం తీసి ఇచ్చింది. అదేమిటి, తిప్పి తెచ్చేశావేం? అమ్మ చదవనే లేదా? ఏమో, నాకు తెలియదు. ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను కాగితం అవతల పారేద్దామనుకున్నా. అంతలోనే ఎందుకో అప్రయత్నంగా విప్పి చూశాను. దానిమీద అమ్మ జవాబు ఉంది. నేను వ్రాసిన దానికి సరిగ్గా క్రింద వ్రాసింది, సారథిని నువ్వు ఇష్టపడి తీరాలి, అతన్ని కాబోయే భర్త అన్న సంగతి మర్చిపోకు. టపాకాయలా పేలింది జవాబు. అదేదో మిలిటరీ జనరల్ క్రింది ఆఫీసర్కి ఇచ్చే ఆర్డర్లా ఉంది. నా ముఖంలోకి వేడి రక్తం సర్రున దూసుకువచ్చింది. సారథిని ఇష్టపడి తీరాలి, అది ఆజ్ఞ? నా ఇష్టాయిష్టాలతో పనిలేదా? నేను చేసుకోబోయేవాడు నాకు నచ్చొద్దా? అమ్మ నియంతృత్వం ఈ ఇంట్లో ఎప్పుడు నశిస్తుందో? ఎప్పటికీ నశించదు. రాజు పతనం అయితేనే కదా రాజ్యం శిథిలమయ్యేది. అమ్మలాంటి వ్యక్తుల కంఠంలో ఊపిరి ఉండగా అలా జరగనివ్వరు. ఇందుకొకటే మార్గం, నేనింట్లోంచి వెళ్ళిపోవాలి. ఆ సాయంత్రం నాన్నకి నేను జరిగిందంతా చెప్పాను. సారథి అంటే నీకిష్టం లేకపోతే నువ్వు చేసుకోవాల్సిన అవసరం నీకేం లేదు. బలవంతంగా చేసే అధికారం మీ అమ్మకి అసలే లేదు అన్నారాయన గంభీరంగా. అమ్మ వాళ్ల క్లబ్ తరపున మెంబర్లందరినీ ఈసారి డార్జిలింగ్, నైనిటాల్ మొదలైనవి చూసి రావటానికి తీసుకెళ్లే ఏర్పాట్లు జరిగాయి. అమ్మ ఇలా తామంతా వెడుతున్నట్లు సారథికి ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం అందినట్టు జవాబు రాలేదు. కానీ సరిగ్గా వాళ్ల ప్రయాణం రేపు రాత్రి అనగా సారథి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో తను వాళ్ల కంపెనీ పని మీద ఇక్కడికి వస్తున్నట్టు, ఒక వారం రోజులు ఉంటున్నట్లు రాశాడు. సరిగ్గా రేపే ప్రయాణం. అమ్మ నీళ్లు కారిపోయింది. మిసెస్ లింగం తన ప్రయాణం క్యాన్సిల్ చేసుకుంటానంది. అమ్మ వెళ్ళకపోతే ప్రయాణం సాగదు. తీరా ఇంతమందిని బయలుదేరదీసి అన్ని ఏర్పాట్లు చేసి మానేస్తే బాగుండదు. అమ్మ తప్పనిసరిగా బయలుదేరింది. మిసెస్ లింగాన్ని కూడా తనతో బయలుదేరదీసింది. సారథి ఇక్కడున్న వారం రోజులు మా ఇంట్లోనే ఉండేట్టు చకచకా ఏర్పాట్లు జరిగినాయి. అమ్మ తాయారమ్మని పిలిచి ఏదేది ఎప్పుడెప్పుడు చేయాలో, ఎలా చేయాలో 1-2 సార్లు కంఠోపాఠంగా చెప్పింది. అజమాయిషి తాయారమ్మ చేతికి ఇస్తే ఆవిడ హనుమంతు స్వామిలా తూచా తప్పకుండా ఆచరిస్తుందని అమ్మకి తెలుసు. అమ్మ లేకుండా ఇక్కడ సారథితో గడపాలంటే నాకు గుండె దడ పట్టుకుంది. అందులో అమ్మ రాత్రి భోజనాల దగ్గర నాన్నతో, అతను వస్తున్నాడు, మన ఇంట్లోనే ఉంటాడు, వాళ్ళిద్దరినీ సరదాగా కలిసి తిరగనివ్వండి, ఒంటరిగా గడపనివ్వండి, మధ్య మధ్యలో మీరు మీ వెధవ రాజకీయాలతో తల దురుస్తూ ఉండకండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. అలాగే అన్నారు నాన్న రెడీగా ఒప్పేసుకుంటూ. నాకిక్కడ ఒంటరిగా ఉండి అతనితో గడపడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ధైర్యం చేసి అమ్మను తనతో వస్తానని అడిగాను. అది విఫలం అవుతుందని, సాగే ప్రయత్నం కాదని నాకు మనసులో పీకుతూనే ఉంది. అయినా సరే అమ్మ నాలోని ఈ కలవరాన్ని కాస్తైనా గుర్తించకపోతుందా అనే ఆశతో వెళ్ళి ఆశాభంగం పొంది వచ్చాను. అమ్మ నన్ను తీసుకువెళ్ళదు. ఆ సారథితో కలిసి గడపక తప్పదు. ఈ ఊహతో నా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నా స్వభావమే అంతా. ఏదైనా విషయం అనుకుంటే పట్టుదలగా ప్రయత్నిస్తాను, ఎంతో కష్టపడతాను. చివరికి ఫలితం దక్కకపోతే అనవసరంగా శ్రమపడ్డాననే బాధ విపరీతంగా కలుగుతుంది. అపజయం పొందాననే ఉక్రోషం నాలో రోషాన్ని రెచ్చగొట్టి నన్ను శివంగిలా తయారు చేస్తుంది. అమ్మ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత అలా గది తలుపులు బిగించుకొని నేనెంతసేపు కూర్చున్నానో నాకే తెలియదు. ఎంత టైం గడిచిందో స్పృహే లేకపోయింది. ఎప్పటికో అమ్మ వచ్చి నా గది తలుపులు తట్టి మీనా మీనా అని పిలవటంతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను.
నిన్నే, తలుపు తీ. నేను పలకలేదు, తలుపు తీయలేదు. మాట్లాడవా నాతో? అసహనంగా అడిగింది అమ్మ. వినిపించనట్టే ఊరుకున్నాను. సరేలే, నీ అలుకంతా సారథి వచ్చి తీరుస్తాళ్లే అనేసి వెళ్ళిపోయింది. కన్న కూతురుతో అలా పరాచికాలాడతారా ఎవరన్నా? అలా ఆడేవాళ్ళని తల్లులు అంటారా? అమ్మ వెళ్ళిపోయినట్టు పాదాల సవడి వినిపించింది. పావుగంట గడిచింది. మళ్ళీ అమ్మ తప్పక ఇక్కడికి వస్తుందనే ఆశతో, నమ్మకంతో నేను వెళ్ళి తలుపులు తెరిచి వచ్చి మంచం మీద కూర్చున్నాను. కానీ ఎంతసేపు చూసినా అమ్మ రానేలేదు. క్రింద కారు బయటికి తీసిన చప్పుడు వినిపించింది. కిటికీ దగ్గరగా వెళ్ళి గోళ్లు కొరుకుతూ క్రిందకి చూస్తూ నిలబడ్డాను. కారులో డ్రైవర్, తాయారమ్మ సామాను సర్దుతున్నారు. నాన్నగారు కూడా అక్కడే నిలబడి ఉన్నారు. అమ్మ లేత నీలం రంగు జరీ అంచుచీరతో, దాని మ్యాచ్ అయ్యే జాకెట్తో, ఆవిడకి ఎంతో అందంగా కనిపించే సిగతో చంకన బ్యాగ్ తగిలించుకొని కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని బయటకు వచ్చింది. ఆ సమయంలో అమ్మని చూసిన వాళ్ళెవరూ నా అంతటి కూతురుంది అని రుజువు చూపించినా సరే నమ్మరు. అమ్మ మనుషులందర్నీ గుప్పెట్లో పెట్టుకున్నట్లే వయస్సుని కూడా పెట్టుకుందేమో అనిపిస్తుంది. ఎంత బిగబట్టుకుందామన్నా సాధ్యం కాని నిట్టూర్పు ఒకటి నా గుండెల్ని చీల్చుకుంటూ బయటకు వచ్చింది. అమ్మ అక్కడ హాయిగా స్నేహితులతో సుందర దృశ్యాలు చూస్తూ షికారు తిరుగుతూ గడుపుతూ ఉంటుంది. ఇక్కడ నేను రాక్షసునిలాంటి ఆ సారథితో అతని నుంచి ఎలా తప్పించుకోవాలా అని అహర్నిశలు యాతన పడుతూ క్షణమొక యుగంగా గడుపుతూ ఉండాలి కాబోలు. క్రిందకి చూస్తున్నాను. అమ్మ హఠాత్తుగా తలెత్తింది. కిటికీ దగ్గర నిలబడి ఉన్న నన్ను చూసి నవ్వింది. చెయ్యెత్తి విడుకోలు ఇస్తున్నట్లు గాల్లో అటూ ఇటూ ఊపింది. నేను చటుక్కున యువతలకి వచ్చేశాను. కారు కదిలిన చప్పుడు వినిపించింది. కదిలిన ఆ కారు గుండెల మీద నుంచే దూసుకుపోయినట్టు అనిపించింది. కిటికీ రెక్కకి తల ఆనించి పెదవి గట్టిగా బిగబట్టి నిలబడిపోయిన నాలో రోషం, దుఃఖం రెండూ పోటీపడి ఆక్రమించుకోవాలని చూస్తున్నాయి. చివరికి దుఃఖాన్ని రోషం జయించి ఏం చెయ్యాలో తోచందాన్లా మంచం మీద కూర్చున్నాను. మంచం మీద ఉన్న దిండు తీసుకుని అందులో ముఖం దాచుకున్నాను. అంతలోనే మెరుపులా గుర్తుకు వచ్చింది. ఆ దిండు కవర్ కూడా అమ్మ కొన్నదే. అది తీసుకురాగానే ఆ రంగు నాకు నచ్చలేదని చెబితే సుతారంగా నవ్వి, నీ మొహం, నీకు రంగుల సెలక్షన్ కూడా తెలుసా అంటూ అదే తొడిగింది. దిండుని కంపరంగా చూసిన నేను 2 చేతులతో ఎత్తి సాధ్యమైనంత దూరంగా విసిరేశాను. నా కసి అంతా ఎలాగో అలా తీర్చుకోలేకపోతే నాకు ఊపిరి ఆడనట్టుగా ఉంది. కానీ దగ్గర ఉన్న టీపాయిని బలంగా తన్నేశాను. లేచి మళ్ళీ కిటికీ దగ్గరగా వచ్చి నిలబడ్డాను. అవును, నువ్వు నాకు అమ్మవి కానీ కావో. నా పాలిట దయ్యం, భూతం అయిన రాక్షసిలాంటి ఓ కృష్ణవేనమ్మా. అక్షరాలా నీ స్వభావం అంతా నాలోనూ ఉంది. నీకెంత పట్టుదల ఉందో అంతకు 1000 రెట్లు మొండితనం నాకు ఉంది. నన్ను సారథిని ఆకర్షించుకోమని కదూ వదిలేసి వెళ్ళావు. నేను చస్తే ఆ పని చెయ్యను. క్రింద పడ్డ పాదరసంలా అతని చేతికి దొరకను. నువ్వు నీ వెంట నన్ను తీసుకెళ్లనంత మాత్రాన అతని నుంచి తప్పించుకునే ఉపాయం నాకు తెలియదనుకోకు. నేను నివురుగప్పిన నిప్పుని, లాయర్ హనుమంతరావు గారి అమ్మాయిని అని నా ముందు లేని అమ్మతో శపథం చేస్తూ కసిగా ప్రతినబూనాను. చాలాసేపు అయిన తర్వాత గది గుమ్మం ముందు అలికిడి అయింది. నేను తలెత్తి చూసే లోపలే హఠాత్తుగా నాన్నగారి కంఠస్వరం వినిపించింది. అమ్మా మీనా, ఎంతో ఆత్మీయంగా, ఎంతో ఆర్ద్రతతో పిలిచారాయన. ఉలిక్కిపడిన నేను చప్పున పైట కొంగు తీసి ఎర్రబడి కొద్దిగా వాచి ఉన్న కళ్ళని గట్టిగా తుడుచుకొని లేచి సరిగా కూర్చున్నాను. నాన్నగారు గుమ్మంలోకి వచ్చి నిలబడ్డారు. క్షణంసేపు మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. పితృవాత్సల్యం నిండిన ఆ ముఖంలో జాలి, బాధ, కరుణ ఇవి కూడా కూడగట్టుకొని ఉండడం గమనించలేకపోలేదు నేను. నా కళ్ళల్లో నీళ్లు కనిపిస్తే ఆయన గుండెలు బరువైపోతాయి. ఇది తెలుసుకున్న నేను చిరునవ్వు నవ్వటానికి ప్రయత్నించి విఫలురాలినయ్యాను. నా పెదవులు నవ్వబోయి చేతకాక ఊరుకున్నాయి. ఎంత ఆపుకుందామన్నా ఆగక కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. చప్పున తల వంచుకున్నాను. ఆయన దీర్ఘంగా దేన్ని గురించో ఆలోచిస్తున్నట్టు కొద్దిసేపు అలాగే నిలబడిపోయారు. తర్వాత మెల్లగా అన్నారు, నేను పని మీద అలా బజార్లోకి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా నాతో? మీరు రమ్మంటే వస్తాను. రా, త్వరగా 5 నిమిషాల్లో తయారు కావాలి. చప్పున బట్టలు మార్చుకొని ముఖం కడుక్కో. మరి 2 నిమిషాల్లో జడ వేసుకోవడం అయిపోవాలి. చేతి వాచి చూసుకుంటూ అన్నారాయన. తల బట్టలు బాగానే ఉన్నాయి. ముఖం కడుక్కోవడానికి 3 నిమిషాలు చాలు. ఇప్పుడే వస్తాను
అని లేచి లోపలకు పరిగెత్తాను. నేను కావాలనే తల దువ్వుకోలేదు, చీర మార్చుకోలేదు. మా అమ్మే గనక ఇప్పుడు ఇక్కడ ఉంటే పాతబడిన ఈ సాదా వాయిల్ చీరతో, రేగిన జుట్టుతో, ముఖానికి కనీసం పౌడర్ అయినా లేకుండా బజారుకు బయలుదేరిన నన్ను చూసి మూర్ఛైనా పోయిండేది. లేకపోతే నా కాళ్ళు రెండూ విరగ్గొట్టి నన్ను ఓ మూలనైనా పారేసి ఉండేది. ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నా బజార్లో వెళ్ళేటప్పుడు 10 మంది కళ్ళు మన మీద పడే సమయాల్లో ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా నీటుగా, అందంగా, అద్భుతంగా ఉండి తీరాలి అంటుంది అమ్మ. నువ్వు హుషారుగా ఉండు, నీతో పాటు 10 మంది కలిసి ఆ హుషారు పంచుకోవాలని చూస్తారు. నువ్వు సూరుమంటూ ఉన్నావంటే నీ దరిదాపుల్లోకి కూడా ఎవరూ రారు అనే వాక్యాన్ని అక్షరాలా జీర్ణించుకున్న అమ్మ క్లబ్కి వచ్చే ఆడవాళ్ళందరినీ ఉత్సాహంగా ఉండమని ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తూ ఉండేది. దుస్తులు ధరించే తీరులో, వేషభాషల్లో వాళ్ళు కనపరిచే నిర్లక్ష్యానికి మహా విసుక్కునేది. ఎదుటివారి దగ్గర ఏమాత్రం చనువున్నా ముఖం వాచేట్లు, చివాట్లు వేస్తూ ఉండేది. ఏ కాస్త సమయం దొరికినా వాళ్ళకి ఇలాంటి జాగ్రత్తలను గురించి హెచ్చరిస్తూ వారి అభిప్రాయాలని సంస్కరించాలని తాపత్రయపడేది. నాకేమో ఇంటా బయట ఎల్లవేళలా ఒకే రీతిగా ఉండాలనిపిస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు అప్సరసల్లా తయారై, ఇంట్లో ఉన్నప్పుడు హిడింబిల్లా ఉండే ఆడవాళ్ళని నేను చాలామందిని చూశాను. అద్దం ముందు గంటలు గంటలు టాయిలెట్ అయ్యి తీరా బయటికి వచ్చిన తర్వాత ఏ కాస్త అజాగ్రత్తగా ప్రవర్తిస్తే ఆ అలంకరణ ఎక్కడ చెడిపోతుందోననే భయంతో ప్రాణాలు బిగబట్టుకొని కొయ్య బొమ్మలా కూర్చోవటం, కృత్రిమంగా నవ్వుతూ కులాసాగా ఉన్నట్టు నటించడం, ఇవి కూడా నేను చాలామందిలో చూశాను. అలాంటి ఆడవాళ్ళని చూసినప్పుడల్లా నాకు జాలితో అయ్యో అనిపిస్తుంది. పాపం, ఫ్యాషన్ పేరుతో ఎన్నో అవస్థలు పడతారు కదా వీళ్ళు. కానీ ఈ ఫ్యాషన్స్ అనేవి ఉన్నాయే, అవి మహా చెడ్డవి. దూరం నుంచి మనల్ని మురిపించి అయస్కాంతాల్లా ఆకర్షించి దగ్గరకు రాగానే మన జుట్టు చేత్తో పట్టుకొని మనల్ని బానిసల్ని చేసుకుంటాయి. అలంకరణ అనేది మన సరదా కోసం మనం సృష్టించుకున్నదే తప్ప వాటి విలాసం కోసం పుట్టలేదన్న సంగతి అందరూ, ముఖ్యంగా ఆడవాళ్ళు తెలుసుకోవాలి. నువ్వెలాంటి అలంకరణ అయినా చేసుకో, నీ కాళ్ళు చేతులు నిరాటంకంగా కదలాడాలి. నీ ముఖంలో చిరునవ్వు సహజంగా ఉండాలి. నువ్వు కూర్చోవటంలో, నిలబడటంలో, మాట్లాడటంలో నిజమైన అందం కనిపించాలి, ఆనందం కనిపించాలి. నా మొహంలో నవ్వు ఎలా ఉందో, అసలు ఉందో లేదో చూసుకోవడానికి అద్దం ముందుకు వెళ్ళి నా ప్రతిబింబం చూసుకున్నాను. కళ్ళు ఎర్రబడి రెప్పలు కొద్దిగా వాచి ఉన్నాయి. ఇంత క్రితం చాలాసేపు పదే పదే చీదటం వల్ల ముక్కు కొన అదో రకమైన ఎరుపుతో మెరుస్తోంది. చెవులకి మెడకి ఎలాంటి నగ లేకపోవటం వల్ల ముఖం అంతా బోసిగా ఏదో పెట్టి తీసేసినట్టుగా ఉంది. అద్దంలోంచి తదేకంగా నా వైపు రెప్పవాల్చకుండా చూస్తున్న నా ప్రతిబింబానికి నేను చూపుడు వేలు కేసి చూపించి బెదిరిస్తూ పెదవులు బిగబట్టి మనసులో ఇలా అనుకున్నాను. చూడమ్మాయ్, ఈరోజు ఈ క్షణం నుంచి అంతా నా ఇష్టం. నేనెవరి మాట వినను. నా బుద్ధికి తోచినట్టుగా నేను ప్రవర్తిస్తాను. నాకేది మంచి అనుకుంటే అది చేస్తాను. అమ్మ తిరిగి రాగానే నాలో కలిగిన ఈ మార్పు చూసి గంగవెర్రెలెత్తిపోవాలి. ఆవిడ నాకు ఎన్నోసార్లు వెర్రెత్తించింది. ఇక నుంచి ఆవిడకి నేను వెర్రెక్కిస్తాను. మీనా, బయట నుంచి నాన్నగారి కంఠం వినిపించింది. వస్తున్నా చప్పున బయటికి పరిగెత్తాను. వరండాలో నిలబడి క్రిందికి రోడ్డు వైపుకి చూస్తున్న నాన్నగారు నా చెప్పులు చప్పుడు వినగానే వెనక్కి తిరిగి చూసి ఆశాభంగం చెందిన మనిషిలా, ఇదేమిటి మళ్ళీ మనసు మార్చుకున్నావా, రావా నాతో అన్నారు. వస్తున్నాను, పదండి వెళ్దాం అన్నాను. వస్తున్నావా, బట్టలు మార్చుకోవా కాస్త విస్మయంగా అడిగారు. ఈ చీర బాగానే ఉంది. నా కళ్ళల్లో పెంకితనం ఆయన సరిగ్గానే గ్రహించినట్టున్నారు. చిరునవ్వుతో, సరే నీ ఇష్టం, పదా, మన సంతృప్తే మన భాగ్యం అన్నారు పెద్దలు. ఇద్దరం క్రిందికి దిగి వచ్చాం. హాలు దాటి బయట వరండాలో అడుగు పెడుతుండగా వెనక నుంచి తాయారమ్మ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది, అమ్మాయి గారు ఎక్కడికి వెడుతున్నారు? నేను వెనక్కి తిరిగాను. సూటిగా ఆవిడ ముఖంలోకి చూశాను. దర్పంగా అన్నాను, చూడండి తాయారమ్మగారు, మొదటిసారిగా ఆఖరిసారిగా కూడా మీకు ఇదే చెప్పడం. మేము ఎక్కడికైనా వెడుతుంటే ఇలా వెన్నంటి వచ్చి ఎక్కడికి వెడుతున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏం పని మీద వెడుతున్నారు అంటూ ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎప్పుడు వేయవద్దు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు తిరిగి వచ్చినా మీకు అనవసరం. మీ పని మీరు చూసుకోండి. తాయారమ్మ మొదట తెల్లబోయినట్టు చూసింది.
ఆ వెంటనే ముఖం మార్చేసుకుంటూ అంది, బాగుందమ్మా మీరనేది. ఒక్క చిన్న మాటకి ఇన్ని పెడార్థాలు తీస్తారని తెలిస్తే అడిగేదాన్ని కాదు. మీరు ఎక్కడికి వెడితే నాకెందుకు, ఎప్పుడు వస్తే నాకెందుకు? ముందుగా వంట చేసి కూర్చుంటే చల్లారిపోతుందేమోనని అడిగాను అంది. మీ వంట చల్లారక ముందు తినాలనిపిస్తే ముందుగా వచ్చేస్తాం. ఒకవేళ రావటం ఆలస్యమైతే చల్లారిపోయింది తింటాం. మిమ్మల్నేమీ అనం. మళ్ళీ మళ్ళీ వేడి చేయమని మిమ్మల్ని విసిగించాం, సరేనా? తాయారమ్మ సమాధానం చెప్పలేని ఆసక్తురాలుగా నిలబడి గుడ్లప్ప చెప్పి నా వైపు చూడసాగింది. నేను గిర్రున వెనక్కు తిరిగి చెప్పులు చప్పుడయ్యేలా నడుస్తూ గబగబా వచ్చి కారులో కూర్చున్నాను. బాబుగారు, తాయారమ్మ నాన్నగారి వెనుక రాబోయింది. అమ్మాయి చెప్పిందిగా, ముభావంగా అనేసిన నాన్నగారు కూడా నా వెనకే వచ్చేశారు. నేను ఊహించినట్టుగాని ఆశించినట్టుగాని ఆయన తాయారమ్మతో నా తరపున నచ్చ చెప్పడం కానీ అనునయంగా మాట్లాడకపోవడం కానీ జరగకపోవడంతో నాకు కాస్త చిత్రం వేసింది. వీధుల్లో తిరుగుతున్న జనాన్ని, ఆ సందడిని, ఆ కోలాహలాన్ని చూస్తున్న కొద్దీ నా మనస్సంతా ఆవరించుకున్న చికాకు మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా అంతమై శాంతి చిక్కసాగింది. ఎంతమంది జనం వీధులలో నవ్వుతూ త్రుళ్ళుతూ నిదానంగా హుషారుగా తిరుగుతున్న వీళ్ళలో ప్రతి ఒక్కడికి ఏదో ఒక సమస్య ఉండి తీరుతుంది. అసలు సమస్యలు లేని జీవితం జీవితమే కానీ కాదు. అందులో రుచి లేనేలేదు. కానీ ఈ సమస్యలనేవి మన చేత అదుపు తప్పి పోనేకూడదు. వాటిలో చిక్కుకున్న మనం వాటికి లోబడిపోయి నిస్పృహ చెందే సమయం రాకూడదు. ఏనాటికైనా సరే వాటిని జయించి తీరాలి. కానీ అవి మనల్ని కబళించకూడదు. ఈత వచ్చిన వాడికి లోతు నీళ్లలో దిగినప్పుడు ఉండే నిర్భయత్వం, తెగింపు, ధైర్యం మనిషికి కూడా జీవితంలో ఈ సమస్యల పట్ల ఉండి తీరాలి. సారథితో వివాహం నాకిష్టం లేదు. అతన్ని నాకు భర్తగా చేసి తీరాలని అమ్మ పట్టుబట్టి కూర్చుంది. అమ్మ నిశ్చయం చేసుకుందని నేను నీరసపడి కూర్చుంటే కలిగే ప్రయోజనం? ఏదో ఒకటి చేయాలి. నాకున్న తెలివితేటలకి పదును పెట్టుకుని ఎలాగోలా తప్పించుకునే మార్గం వెతుక్కోవాలి. కన్న తల్లితో వైరం రావడం అనేది ఎంత విషాదం, ఎంత దౌర్భాగ్యం. నా ఆలోచనల వాసన నాన్నగారి మనసుకి సోకిందో ఏమో. మెల్లగా తన చేయి జాచి నా చేతి మీద ఆనిస్తూ ఎంతో మృదువుగా అడిగారు, మీనా, నీకొకటి చెప్పనా తల్లి? చెప్పండి. ఒకటి కాదు, 1000, 1,00,000 చెప్పాలి మీరు. నా మనసుని కొత్త రకమైన ఆలోచనలలో కుత్తుక వరకు దింపేస్తే తప్ప ఈరోజు నేను పొందిన ఆశాభంగం నుంచి తేరుకోలేను. చెప్పండి. మొట్టమొదటిది ఏమిటది? ఈ ప్రపంచంలో నీ క్షేమం కోరేవాళ్ళు కానీ, నీ సుఖం కాంక్షించేవాళ్ళు కానీ మీ అమ్మకి మించిన వ్యక్తి మరొకరు లేరని నువ్వు నమ్మాలి. నేను చప్పున తల తిప్పి ఆయన వైపు చూశాను. సందడిగా రద్దీగా ఉన్న రోడ్డు మీద జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్న ఆయన నా వైపు తిరగకుండానే నిదానంగా స్పష్టంగా అన్నారు, ఒక విధంగా ఆలోచిస్తే మీ అమ్మ మూర్ఖురాలే. నీ మనసును సరిగ్గా గ్రహించటం లేదు. అది నేను ఒప్పుకుంటాను. కానీ అంత మాత్రం చేత మీ అమ్మ పట్ల గౌరవాభిమానాలు చెక్కు చెదరకూడదని నా కోరికే. నేను వెంటనే సమాధానం ఏమీ చెప్పలేదు. చెప్పటానికి ఏమీ తోచలేదు. తల తిప్పుకుని సందడిని గమనిస్తూ కూర్చున్నాను. హఠాత్తుగా మళ్ళీ నా మనసంతా ఎలానో అయిపోయింది. నాన్నగారు ఎప్పుడూ ఇంతే. నా వైపు అమ్మతో పోట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ నేను కాస్త ఏమాత్రం ఆవిడ పట్ల వ్యతిరేకత కనపరిచినా నా ఆలోచనలని ఇట్టే పసిగట్టేసి నన్ను మందలిస్తూ కూతురుగా నా కర్తవ్యాన్ని హెచ్చరిస్తూ ఉంటారు. ఏమంటావు మీనా? రెట్టిస్తున్నట్టుగా మళ్ళీ అడిగారు. ఏమంటాను నేను? ప్రేమ పేరుతో ఎల్లవేళలా హృదయంలో అంకుశం గుచ్చుతూ ఉంటే భరించటం కష్టం కదండి అన్నాను. కాదనటం లేదు నేను. కానీ ఆ బాధని సహించటానికి అలవాటు పడటమో లేక తప్పించుకోవడానికి ప్రయత్నమో చేయాలని అంటున్నాను. ఈ ప్రపంచంలో తల్లికి మించిన అద్భుతమైన సృష్టి ఇంకోటి ఏదీ లేనే లేదు మీనా. ముందు ముందు ఒకనాడు నీకు తెలుస్తుంది. 9 నెలలు తన గర్భంలో మోసి మరణయాతనకి గురి అయ్యి స్త్రీ సంతానానికి జన్మ ఇస్తుంది. ఆ తల్లిని తప్పుపట్టే హక్కు కానీ కించపరిచే అధికారం కానీ ఏ సంతానానికి ఎప్పుడూ లేదు. సంతానం పట్ల తల్లి ఎలాగైనా ప్రవర్తించని ఆమెని గౌరవించాల్సిన బాధ్యత మాత్రం ఎల్లవేళలా వీళ్ల మీద ఉంటూనే ఉంటుంది. నాన్నగారు ఇలా పూర్తిగా అమ్మవైపు మాట్లాడటంతో నాకు చాలా విరక్తి, విసుగు కలగటం ప్రారంభించాయి. నాన్నగారి దగ్గర నాకున్న చనువు బట్టి కాస్త దురుసుగానే అన్నాను,
తల్లిని పూజించాలి, తండ్రిని గౌరవించాలి, భర్తని ప్రేమించాలి, స్నేహితుల పట్ల నిజాయితీతో ప్రవర్తించాలి. ఈ హక్కులు, ఈ అధికారాలు, ఈ బాధ్యతలు, ఈ సంబంధ బాంధవ్యాలన్నీ మనిషి కృత్రిమంగా కల్పించుకున్నవేగా. సృష్టికి ఆదిలో ఇవేవీ లేవని ఏ కాస్త ఆలోచించినా ఇట్టే అర్థమవుతుంది. తల్లికి పిల్ల మీద లేని మమత పిల్లకి తల్లి మీద ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఎందుకు రావాలి? ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం అనే సామెత ఎందుకు వర్తించకూడదు? అది వట్టి స్వార్థపరులు చేసే వితండవాదన. నిన్ను ప్రేమించిన వాళ్ళని నువ్వు తిరిగి ప్రేమించటంలో నీ గొప్పేమీ లేదు. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు తెలుసో తెలియకో మూర్ఖత్వంలో నిన్ను గుర్తించలేకపోతే నీ తెలివితేటలతో వారిలో చైతన్యం తెప్పించి నిన్ను అర్థం చేసుకునేలా చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆ తెలివితేటలు, ఓపిక లేని వాళ్ళు ఏం చేయాలి? ఓపిక అనేది ప్రయత్నించి తెచ్చుకుంటే వస్తుంది. తెలివితేటలంటావా? అసలవి లేని వాళ్ల దగ్గర ఇంత లోతుగా ప్రసంగం చేసే అవసరమే రాదు. నాన్నగారికి బజార్లో వేరే పని ఏదీ లేదని నన్నిలా కొద్దిసేపు గాలికి తిప్పి నన్ను ఉల్లాసపరచడం కోసమే ఇలా తీసుకువచ్చారని నాకు అనిపించసాగింది. సరిగ్గా నా ఉద్దేశమే ఇలా నిజమన్నట్లు కారు సరాసరి టాయ్స్ ఎంపోరియం దగ్గరికి తీసుకువచ్చి ఆపారు. ఆ బొమ్మల షాపు నాకు చాలా చిరపరిచితమైంది. నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఇక్కడ ఎన్నో బొమ్మలు కొనుక్కున్నాను. అదేం చిత్రమో గాని ఇంత వయసు వచ్చినా నాకు బొమ్మల మీద ఆసక్తి పోలేదు. ఇప్పటికి కూడా ఒక్కోసారి నాకేం తోచకపోతే బీరువా తెరిచి నాకున్న బొమ్మలన్నీ తెచ్చి చుట్టూ పెట్టుకొని కూర్చుంటాను. అవి నాకు ప్రాణం లేని బొమ్మలుగా కనిపించవు. నా ప్రపంచంలో ఏదో వాటి మధ్య ఉన్నట్టే అనిపిస్తుంది. నాకున్న బొమ్మల్లో ఎప్పుడు ఎవరు ఏది ఇచ్చింది ఇప్పటికీ నాకు క్షుణ్ణంగా జ్ఞాపకమే. బొమ్మల పట్ల నాకు గల ఆసక్తిని గుర్తించిన నాన్నగారు అడపాదడపా ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి కొత్త రకమైన బొమ్మ తెప్పించి అది చూడగానే నేను ఆశ్చర్యానందాలతో ఎగిరెగిరి పడుతుంటే చూసి ముచ్చటపడటం ఆయనకి సరదా. పద, ఈ షాపుకి వచ్చి చాలా రోజులైంది, కొత్త బొమ్మలేమైనా వచ్చాయేమో చూద్దాం అన్నారు నాన్నగారు. ఎప్పుడూ రకరకాలైన రంగురంగుల బొమ్మలతో వాటిని కొనటానికి వచ్చిన మనుషులతో కిటకిటలాడుతూ ఉండే షాపు ఈరోజు నిర్జీవంగా ఉంది. షాపులో మేనేజర్ ఉన్న చోట ఇంకెవరో కొత్త ఆయన ఉన్నాడు. మమ్మల్ని చూడగానే నల్లగా సన్నగా వంగదీసిన చువ్వలా ఉన్న గుమాస్తా పరిగెత్తుకు వచ్చాడు. రండి రండి, చాలా రోజులకి దయచేశారు అంటూ ఆప్యాయంగా ఆహ్వానించాడు. ఆహ్వానిస్తూనే జేబులోంచి రుమాలు తీసి 2 బల్లలు దులిపి కూర్చోండి అన్నాడు. ఏమిటి షాప్ ఇలా ఉంది? అమ్మకం తగ్గిపోయిందా? చుట్టూ చూస్తూ విస్మయంగా అడిగారు నాన్న. నాకు కూడా ఎలాగో ఉంది. ఎప్పుడు చూసినా కలకలలాడుతూ ఉండేది. ఈరోజు ఎందుకో దుమ్ము ధూళితో మూల పారేసి మర్చిపోయిన పాత వస్తువులా ఉంది. సన్నగా ఉన్న అతను నాన్నగారికి షాపును గురించి గంటసేపు సోదిలాటిది చెప్పాడు. అతను చెప్పే వివరాలు నాన్నగారు చాలా ఆసక్తిగా వినసాగారు. ఆ చెప్పే అతని కంఠం కాస్త మృదు గంభీరంగా వినసొంపుగా ఉంటే నాకు వినాలనిపించేదేమో. తారాస్థాయిలో మాట్లాడితే కీచుగా ఆడదాని గొంతులా, మందర స్థాయిలోకి వచ్చి బొంగురుగా బోదురు కప్పలా ఉన్న ఆ స్వరం వినటానికి 2 నిమిషాలకే విసిగేసింది. లేచి వెళ్ళి అద్దాల బిరువాలో ఉన్న బొమ్మలు పరీక్షగా చూడటం ప్రారంభించాను. అన్నీ పాతవే, ఏనాటివో. ఈ మధ్య కొత్తగా తెప్పించినట్టే లేదు. నాన్నతో ఓ చెంప మాట్లాడుతూనే అతను మధ్య మధ్యలో చటుక్కున వచ్చి బొమ్మలు తీసి అవి నడిచే విధానం చూపెట్టడం ప్రారంభించాడు. అతని మాటలను బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే ఆ షాపు యజమానులైన అన్నదమ్ములిద్దరూ లాభం పంచుకోవటంలో తగాదా పడి కోర్టుకెక్కారని, ఒకప్పుడు బాగా కలిసిమెలిసి ఉండి అచ్చు రామలక్ష్మణులే అనిపించేటట్టున్న ఇద్దరూ ఇప్పుడు డబ్బు మూలంగా బద్ధ శత్రువులయ్యారని, ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోవటానికి కూడా చూస్తున్నారని తెలిసింది. అంతా శ్రద్ధగా విన్న నాన్నగారు నిట్టూర్పు విడుస్తూ అన్నారు. అంతే మరి, ఈ రోజుల్లో డబ్బు ప్రభావం అలాగే ఉంది. దేవుడు సృష్టించిన మనిషి దేవుణ్ణి మించిపోవాలని చూస్తున్నట్టే మనిషి సృష్టించుకున్న డబ్బు మనిషినే మింగాలని చూస్తోంది అన్నారు. ఏం డబ్బు బాబు, వెధవ డబ్బు. రాకుండా ఉన్నా బాగుండేది. ఇద్దరు హాయిగా ఉండేవారు. ఇద్దరి మధ్య ఆత్మీయత ఏమైపోయిందో ఇప్పుడు చూస్తుంటే నిజంగా చిత్రం అనిపిస్తోంది. నడ్డిన ఒక చెయ్యి పెట్టుకుని మరో చెయ్యి బుగ్గన ఆనించుకుంటూ అన్నాడు గుమాస్తా. ఆత్మీయత ఉంది, అదెక్కడికి పోదు. కాకపోతే ఈ డబ్బు ప్రభావంతో కలుషితమైపోయింది అంతే
అన్నారు నాన్న. డబ్బు పాపిష్టిది అన్నారు. ఇందుకే కాబోలు. ఈ డబ్బు అనే నిచ్చెన దొరికితే దానిమీద అలాగా పైకి ఎక్కి కీర్తి ప్రతిష్టలు స్వర్గ సౌఖ్యాలు అందుకోవచ్చని చాలామంది ఆశపడతారు. కానీ ఈ నిచ్చెనకి దుఃఖము అశాంతి అనే 2 విషసర్పాలు పెనవేసుకొని ఉన్నాయని, వాటి బారి నుంచి తప్పించుకోవడం చాలా కష్టమని అంతమందికి తెలియదు. గుమాస్తా 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. నిజం చెప్పారు బాబు, నిజం చెప్పారు. ఈ డబ్బు అనేది ఉన్నది చూశారు, ఇది ఇవ్వని సుఖం లేదు, పెట్టని బాధ కూడా లేదు అన్నాడు. నాన్నగారు ఇక వెళదామా? మెల్లగా అన్నాను. ఉన్న ఆ పాత బొమ్మల్లోనే ఒకటి కొనుక్కొని బయటపడ్డాం. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం విందామండి. అంతవరకు సెలవు. నమస్తే.